नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज कल्लूर अब्बास नगर में वाक़ इस्लामिया वोकेशनल जूनियर कॉलेज में फेयरवेल डे तकरीब का इनेकाद अमल में लाया गया। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से डॉक्टर बी शमशुद्दीन और बहुत बड़े प्रोफेसर महबूब बाशा ने शिरकत की। इस मौके पर उन्हें तहनीत पेश की गई। करस्पॉन्डेंट प्रिंसिपल ने उन्हें काफ़ी इज़्ज़तों से नवाजा। इस मौके पर डॉक्टर बी शमशुद्दीन ने तलबा से खिताब करते हुए कहा कि वो खूब पढ़ लिख कर अपना मुस्तकबिल रोशनास करें। उन्होंने कहा कि वोकेशनल कोर्सेज़ के ज़रिए बहुत जल्द जो है आमदनी कमाई जा सकती है। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। being shaped in classroom మనది ఏదైనా కానీ జాతీయ స్థాయిలో ఎదగాలంటే జాతీయ స్థాయి యొక్క when I was student 2006 batch we are working here. So sir, now Madam Arifa Madam will speak first. Here Urdu medium, Telugu medium, English medium staff and students other varieties dignitaries on the dais also they are having worked. So which language you like, tell me. ये भाषा लो माట్లాడాలి చెప్పండి. किस जबान में बोलना बोलो. तमिल तेलुगु में नहीं तमिल ओके యావత్ ఆంధ్రప్రదేశ్ లో వొకేషనల్ కాలేజ్ గా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఈయమైనప్పుడు రావడం మనది తమస్సు ఈ కళాశాల. నేడు ఇలాంటి వొకేషనల్ క్లాస్ జరపడం అనేది జరపడం అనేది ఉషస్సు. రేపు ఈ కళాశాలను చెప్పినాను కూడా మేము కూడా చెప్పినాము. మంచి స్థాయిలో ఇంకా బిల్డింగ్లు కట్టించి మంచి స్ట్రెంత్ పెంచేసి ఈ యొక్క మోడల్ కళాశాల మార్చడం అనేది మహస్సు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఇక్కడ ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, అధ్యక్ష వహించిన ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, మహబూబ్ బాషా అయితేనేమి కోఆర్డినేటర్ గా, తర్వాత విలేకరులు అయితేనేమి, మీడియా మంచి నేషనల్ లెవెల్లో పెరిగే మీడియా సోదరుడైన ఖాద్రి అంటే ఈ ఖాద్రి ఆ ఖాద్రి కాదు, బెస్ట్ ఖాద్రి ఏమి లాయర్ గా ఉండడం అనేది మనకందరికి నమస్మాంజలు అనిపిస్తూ మీకు అందరికి ఆశీస్సులతో ఒకటే నేను చెప్తున్నాను, విద్యను మించిన ఆయుధం మరొకటి లేదు. ఈ విద్యలో బ్రిడ్జ్ కోర్స్ ఏది అంటే ఇంటర్మీడియట్. ఈ బ్రిడ్జ్ మీరు ఎక్కినారంటే దిగడం గాని ఎక్కడం గాని అన్ని స్థాయిలో చాలా సులభతరమవుతుంది. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నారంటే బిఎంఎస్ పోవచ్చు, ఎంబీబీఎస్ పోవచ్చు, ఎంబీబీఎస్సీ పోవచ్చు, అగ్రికల్చర్ బిఎస్సీ బిఎస్సీ చేయొచ్చు. అదేవిధంగా ఎంపీసీ చేసినారంటే బీటెక్ పోవచ్చు, బిఎస్సీ చేయొచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ చేసినారంటే ఏదైనా డిగ్రీ చేసినారంటే కూడా ఇలాంటి లాయర్ కూడా కావచ్చు. అన్ని స్థాయి చేరుకోవడం చాలా సులభం అవుతుంది ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ ఎక్కినారంటే. అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది కూడా చేసిన వాళ్లకు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు చేసిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు. నా పిల్లలకు ఆ రోజుల్లో అయ్యా వీళ్ళు చాలా పేదవాళ్ళు, నువ్వు ఏమైనా 50% తీసుకుంటే 50% కూడా తీసుకున్నారు. అందుకోసం చెప్పండి మీరు. నెక్స్ట్ నేను ఒకటే చెప్తున్నాను, విద్యను మించిన ఆయుధం మరొకటి లేదు. విద్యా దానాన్ని మించిన మరొకటి దానం పెద్దది లేదు. అందుకోసమే ఈ విద్యా దానాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒకటే మనసులు పెట్టుకోవాలా. ఈ ఉర్దూ కూడా ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తాను, जहल की बेड़ी भी कटेगी, इल्म की शमशीर से अपने जिंदगी में उजाला आ जाएगा इस तालीम की तनवीर से. तो इस तरह से మనమంతా ఏం చేయాలి అంటే డిప్రెస్ కాకూడదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫౌండ్స్ ఓన్లీ ఇన్ ఫూస్ డిక్షనరీ, నాట్ లైక్ ఎడ్యుకేటెడ్ డిక్షనరీ. కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ ఏదైనా ఉంది అంటే మనం ఏ స్థాయికి చేరుకోవాలనుకునేది ముందు మీరు ఒక ఏం తయారు చేసుకోవాలంటే దట్ ఈస్ వెరీ ఈజీ టు రీచ్ దట్ ఏమ్. ఆ గోల్ పొందడం చేయడం చాలా సులభం. అందుకోసమే నేను అందరూ ఈ ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా ఒకటే కోరుకుంటున్నాను, అయ్యా మీరు చేసేది మీరు శాలరీస్ చూడడం కాదు, ఇక్కడ విద్యను మించిన మనకు
నేను ఫ్రీ కోచింగ్ లో కానీ ఇంకో చోట పిలిస్తే కూడా ఎందుకు పోతున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరము. ఇలాంటి ఇంటర్మీడియట్ తోనే బైపీసీతోనే ఈ రోజులు 12 పీజీలు చేసుకున్నాం, 2 ఎంఫిల్ చేసుకున్నాం, 2 పిహెచ్డీలు చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎవరు లేరని అవార్డు 2 అవార్డులు వచ్చినాయి. నేషనల్ లెవెల్లో 1 అవార్డు నిలుస్తున్నాను అంతవరకే. కాబట్టి అలాంటిది మీరందరూ ఎదగాలి అంటే పేదరికం రాదు అడ్డు. అందుకోసమే నేను సైతము ఒకటే చెప్పినాను ప్రిన్సిపాల్కు, కరెస్పాండెంట్ కూడా, అయ్యా నిరుపేదలు ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకి నేను సహకరిస్తాను. మీరు శాలరీ అది మన ఫీజు ఉంటుంది కదా, చాలా లో ఫీజు పెట్టేసేనానని. ఏది కూడా మోడల్ గా రావాలి అంటే, ఎడ్యుకేటెడ్ కావాలి అంటే దాని మీద మనం దానం చేసిన మంచిది ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆనందకరమైన జీవితం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 47 మంది ఇప్పుడు టీచర్లు లెక్చర్లు అయినారు నా స్టూడెంట్స్. వాళ్ళందరూ మంచి స్థాయి చేరుకున్నారు అంటే వాళ్ళని చూసి నేను ఆనందపడుతున్నాను. అందుకోసమే తెలుగులో చెప్తారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ అల్లని ఇక్కడితోనే ముగించండి. ఎందుకంటే మీరు చదివి వృత్తిపరమైనటువంటి నైపుణ్యతను సంపాదించుకున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీ కెరీర్ ని బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఎందుకంటే పారామెడికల్ వాళ్ళకి చాలా వరకు అబ్రాడ్స్ లో చాలా డిమాండ్ ఉంది. అది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు మీ కెరీర్ ని మీరు బిల్డప్ చేసుకోవాలనుకుంటే మీ చేతిలో ఉంది. మీరు బాగా చదువుకొని మంచి స్టడీస్ చేతిలో ఉన్నాయి అనుకోండి, అబ్రాడ్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మన మధ్యలో ఉన్న జైలం సార్ కూడా అబ్రాడ్ నుండి వచ్చాడు సార్, ఇక్కడ చదువుకున్న స్టూడెంట్. సో వాళ్ళు లాక్స్ సంపాదించుకుని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు సార్. కాబట్టి మనకు మంచి అవకాశం ఇది జీవితాలను పెట్టుకోవడానికి. ప్రతి ఒక్కరు ఈ అల్లరి ఇక్కడ స్టాప్ చేసి కెరీర్ స్టార్ట్ చేసుకుంటారని నమ్ముతున్నాను.